హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో ఈరోజు మనం వీడియోలకి ఎంటర్ అయ్యే కంటే ముందు నాకు ఒక ఫీడ్బ్యాక్ కావాలి. సో కొందరు కామెంట్స్లో మెన్షన్ చేశారు, కొందరు పర్టికులర్గా మనకు లాంగ్ టర్మ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కామెంట్లో మెన్షన్ చేశారు ఏమనంటే చార్ట్ అనాలిసిస్ చెప్పండి, మేము కూడా నేర్చుకుంటామని. సో బేసికల్గా ఈ చార్ట్ అనాలిసిస్ ఏదైతే ఉందో అది నా రికమెండేషన్ కింద తీసుకోకూడదు, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే సెబీ రిజిస్ట్రేషన్ లేని ఏ పర్సన్ కూడా బై అండ్ సెల్ రికమెండేషన్స్ చేయకూడదు. జస్ట్ సజెషన్లో ఎడ్యుకేషనల్ పర్పస్లో చార్ట్ రీడింగ్ ఎలా చేయాలి, ఎలా చూడాలి, ప్రీవియస్గా ఏ లెవెల్స్లోకి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ డ్రా చేసుకోవాలి, ప్రైస్ యాక్షన్ ఎలా చూడాలి, మూవింగ్ యావరేజ్తో ఎలా చూడాలి, ఏదన్నా ఆర్ఎస్ఐ కానీ మ్యాక్ట్ కానీ ఎలా ఉంటే ఎలా చూడాలి అనేది ఎడ్యుకేషనల్ పర్పస్లో మాత్రమే చెప్తా ఉంటా. అంతేగాని దాన్ని రికమెండేషన్గా తీసుకొని ఈ స్టాక్ ఎక్కడ కొనాలి, ఈ స్టాక్ ఎక్కడ అమ్మాలి, సో మాకు చెప్పండి, రికమెండ్ చేయండి అని మాత్రం అడగకూడదు. మీకు ఓన్లీ చార్ట్ ట్రేడింగ్ రిలేటెడ్గా ఎనీ చార్ట్, ఏదైనా స్టాక్ కానివ్వండి, ఏ స్టాక్ అయినా తీసేసుకుందాం, జస్ట్ దాన్ని ఎలా స్టడీ చేయాలో ఒక్కొక్క చార్ట్ అనే వాటిది మాకు కావాలి అని అనుకుంటే ఈ వీడియోస్ మనం కంటిన్యూ చేద్దాం. లేదు చార్ట్ ట్రేడింగ్ అవసరం లేదు, జస్ట్ నార్మల్గా బేసికల్గా నేను అందరిలో న్యూస్ అలా అయితే ప్రజెంట్ ఏం కవర్ చేయట్లేదు. మామూలుగా కొన్ని తెలిసిన టాపిక్, కొన్ని అన్నౌన్ టాపిక్స్, కొంచెం నాకు ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకున్నవి, కొంచెం ఎడ్యుకేషనల్ పర్పస్లో కొంచెం ఎలా బిహేవ్ చేయాలి, సైకాలజీ రిలేటెడ్ ఇలాంటి వీడియోస్ మాత్రమే చేస్తున్నా. టిల్ నౌ ఇంతవరకు న్యూస్ రిలేటెడ్ వీడియోస్ చేయలేదు. సో ఇప్పుడు ఓన్లీ మనం ప్రీవియస్గా చార్ట్ ట్రేడింగ్ చేసేసుకున్నాం, ఒక గ్యాప్ వచ్చింది కంటిన్యూస్గా. సో గ్యాప్ వచ్చింది కదా చేయండి అని అన్నారు మన వాళ్ళు, అందుకే అది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. అంతేగాని మీరు చెప్పే స్టాక్కి ఇది కొనాలా అమ్మాలా, ఇది ఇక్కడ ఏ లెవెల్లో కొనాలి, ఇది లెవెల్లో చేయాలి, నేను కాల్స్ ఎలాంటివి ప్రొవైడ్ చేయను. మనకు అలాంటివి వద్దు. కొందరిని అలా కాల్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళని లాస్లోకి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. మీ ఓన్గా నేర్చుకొని మీ ఓన్ రిస్క్ మీరు తీసేసుకోవాలి, దాన్ని బట్టే మీరు డిసైడ్ అవ్వాలి. సో మీకు అర్థమైంది కదా, పర్టికులర్ ఈ చార్టు, ఈ సెక్టారు ఇలా అని కాదు, అన్నీ వన్ బై వన్ అన్ని చార్ట్స్ చూద్దాం. దీన్ని ఎలా స్టడీ చేసుకోవాలి, దాన్ని ఎలా స్టడీ చేసుకోవాలి అనే వాటి గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. సో ఈరోజు నేను చూస్తున్న స్టాక్ ఓరియంట్ టెక్నాలజీ. ఫస్ట్ దీని ఐపీఓ ప్రైస్ బ్యాండ్ 206 రూపీస్ పర్ షేర్ అన్నట్టు. సో 206 రూపాయలు 2024లో వచ్చేసింది. సో ఇది ఎక్కడ లిస్ట్ అయిందంటే 206 నుంచి 280 చేంజ్ వరకు ఓపెన్ అయింది లిస్ట్ అవ్వడం ఐపీఓ ప్రైస్ రోజు. ఆ తర్వాత ఒక చిన్న అప్ మూమెంట్ వచ్చింది, చూశారు కదా. సో చిన్న మనం చార్ట్ అనాలిసిస్ కాబట్టి కొంచెం డీటెయిల్గా చూసుకుంటూ వెళ్దాం. చిన్న అప్ మూమెంట్ వచ్చేసింది, ఎందుకంటే మామూలుగా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొందరు, లేకపోతే ఐపీఓ మిస్ అయిన వాళ్ళు కొందరు, ఎందుకంటే ఇది 154 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఈ స్టాక్ అనేది. అంటే ఆల్మోస్ట్ మిస్ అయ్యేవన్న అన్న టెన్షన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు కొనే ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత కొంచెం ఈ నెగిటివ్ పుల్ బ్యాక్ రాగానే ఆల్మోస్ట్ అమ్మడం స్టార్ట్ చేస్తారు, చాలా వరకు భయపడదు, లిస్ట్ అయినాయి, ప్రాఫిట్లు వచ్చినాయి కదా. సో ఆ తర్వాత కంటిన్యూస్ ఫాల్, దాదాపు ఎక్కడి నుంచి అంటే సో 348 నుంచి ఒక 246 అంటే 30% ఫాల్ అయిపోయింది. ఈ 30% తర్వాత చూడండి, సో డేలో చూస్తున్నాను నేను చార్ట్, ఇక్కడ జస్ట్ మీకోసం డేలో చూస్తున్నా, ఎందుకంటే దీని డైరెక్షన్స్ తెలుసుకోవడానికి. ఇది ప్రీవియస్ లిస్టెడ్ స్టాక్ కాదు, వీక్లీ మంత్లీ చూడడానికి. అందుకే మనం ఒకసారి డేలో చూద్దాం. డేలో ఈ క్యాండిల్ స్టిక్ ఏంటో నాకు ఒకసారి చెప్పండి, మనం ఆల్రెడీ స్టడీ చేసాం. ఈ క్యాండిల్ స్టిక్, ఈ డబుల్ ప్యాటర్న్ 2 క్యాండిల్స్తో ఫామ్ అయిన ప్యాటర్న్ ఏంటి అనేది ఒకసారి చెప్పండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఈ స్టాక్ చూడండి ఎలా ర్యాలీ అయిపోయిందో. సో ఇక్కడి నుంచి కంటిన్యూస్గా ఈ ర్యాలీ వస్తూనే వచ్చేసింది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన ఇది, సో ఒకసారి హయ్యర్ హై హయ్యర్ లోస్ ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం కన్సోలిడేషన్ వచ్చేసింది. ఈ కన్సోలిడేషన్ తర్వాత మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళింది, మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళి, సో ఇక్కడ మళ్ళీ చూడండి ఇక్కడి నుంచి ఒక రెసిస్టెన్స్ ఫామ్ చేసేసుకొని, ఒక సపోర్ట్ ఫామ్ చేసేసుకొని, ఈ రెండింటి మధ్యలో కొన్ని డేస్, కొన్ని మంత్స్ కన్సోలిడేషన్ ఫామ్ అయింది. ఇక్కడ ఈ క్యాండిల్ చూసారు కదా, ఇది బ్రేక్అవుట్ క్యాండిల్. ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ 500 నుంచి 689 వరకు వెళ్ళిపోయింది అన్నట్టు. సో ఓవరాల్గా పర్సంటేజ్ చూస్తే ఇక్కడ నుంచి ఇది ఇచ్చిన రిటర్న్ 171.52% ఇచ్చేసింది. సో ఇచ్చింది అలానే ఉందా? లేదు, ఇచ్చింది అలా లేదు. మనకేమైంది, ఫాల్ స్టార్ట్ అయింది. సో ఫాల్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇక్కడ, సో 680 దగ్గర 70-80 దగ్గర స్టార్ట్ అయింది. సో ఇక్కడి నుంచి ఫాల్ చూడండి ఒక రేంజ్లో పడిపోయింది. ఇంక ఇక్కడ ఎక్కడ స్టేబుల్ అవ్వలేదు. ఇక్కడ నుంచి దాదాపు
ఈడికి వచ్చేసిందంటే 55% స్టాక్ పడిపోయింది అన్నట్టు. సో 674 నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ 55% 298 చేంజ్ అంటే 56% పడిపోయింది. ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ స్టాక్లో అంటే చూడండి, ఇక్కడ కొంచెం కన్సోలిడేషన్ ఫామ్ అయింది, ఇక్కడ కొంచెం కన్సోలిడేషన్ ఫామ్ అయ్యి ఇక్కడి నుంచి బ్రేక్అవుట్ అయిపోయి కొంచెం మూవ్ అయితే ఇచ్చేసింది. ఆ తర్వాత స్టేబుల్ అయిందా? లేదు, మళ్ళీ డౌన్, మళ్ళీ అప్, మళ్ళీ డౌన్, మళ్ళీ అప్, మళ్ళీ డౌన్, మళ్ళీ అప్. సో ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ చేసేసుకుంటుంది మళ్ళీ. సో ఈ ప్యాటర్న్ ఫామ్ చేసేసుకొని దీనిపైన ఇప్పుడు మనం ఎలా స్టడీ చేయాలి ఈ చార్ట్ని ఇప్పుడు ఎలా స్టడీ చేయాలంటే, ఇదొక రెసిస్టెన్స్ అనుకుంటే, ఇదొక సపోర్ట్ అనుకుంటే, ఈ క్యాండిల్ కిందికి ఒకవేళ ఇప్పుడు వచ్చిన క్యాండిల్ కిందికి కిందికి బ్రేక్ డౌన్ అయిపోయి రీటెస్ట్ తీసుకొని కిందికి వచ్చేస్తే మనం ఇక్కడ ఆల్మోస్ట్ ప్రీవియస్లో ఉంది కదా, ఇక్కడికి 240 వరకు వెయిట్ చేయాలి. మీకు అర్థమైంది కదా. ఒకవేళ ఇక్కడి నుంచి బ్రేక్ డౌన్ అయిపోయి ఈ రీటెస్ట్కి వెళ్ళిపోయి రీటెస్ట్ కూడా ఫెయిల్ అయిన తర్వాత బ్యాక్ వస్తే మళ్ళీ ఆల్ టైమ్ లో ఎక్కడైతుందో అక్కడ వరకు వెయిట్ చేయాలి. లేదు అని అనుకుంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉందా, రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయిపోయి రీటెస్ట్కి వచ్చేసి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటే ఆల్మోస్ట్ ప్రీవియస్గా ఇక్కడికి వచ్చేసింది కదా 468 వరకు వెయిట్ చేయొచ్చు. లేదు అన్నీ బాగానే ఉన్నాయంటే మళ్ళీ మనం అంటే ఒకేసారి స్టేబుల్గా పెరుగుతుందని కాదు, ఎక్స్పోనెన్షియల్గా కొంచెం హాల్ చేసుకుంటా మళ్ళీ ఆల్ టైమ్ హై రీచ్ అయిపోయి అంతకు బిహైండ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది దేనికి రిలేటెడ్ అంటే ఐటీ సొల్యూషన్స్ అండ్ ఆఫరింగ్స్. సో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఒకటి, డేటా సెంటర్ సొల్యూషన్స్, ఎండ్ యూజర్ కంప్యూటింగ్. వీళ్ళ మెయిన్ బిజినెస్ ఫోకస్ ఎక్కడ చేస్తున్నారు? ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, సో మేనేజ్డ్ సర్వీసెస్, మల్టీ వెండర్ సపోర్ట్ సర్వీసెస్, ఐటీ ఫెసిలిటీ మేనేజ్మెంట్, నెట్వర్క్ ఆపరేషన్స్ కానీ, రెన్యువల్స్ కానీ, నెక్స్ట్ డివైస్ యాజ్ సర్వీస్. సో వీళ్ళ గ్రోత్ కూడా రెవెన్యూ చూడండి, FY 24-25 గ్రోత్ అయితే బాగానే ఉంది, 24-25 పెరిగింది. ఇక్కడ కొంచెం తగ్గిపోయింది రెవెన్యూ. క్లౌడ్ అండ్ డేటా మేనేజ్మెంట్ కూడా చాలా హెవీగా పెరిగింది అన్నట్టు. సో వీళ్ళ బిజినెస్ ఇది, వీళ్ళ టెక్నికల్ అనాలిసిస్ ఇది. సో అంత డెప్త్గా ఏం వెళ్ళట్లేదు, ఎందుకంటే చార్ట్ ట్రేడింగ్ కాబట్టి. వీళ్ళ క్లయింట్స్ ఒకసారి చూస్తే సో వీళ్ళ క్లయింట్సే ఇక్కడ ఉన్నారు కదా, TCS, విప్రో కానీ, టెక్ మహీంద్రా కానీ, సో ఇంటిగ్రన్, ACG, విన్స్, HCL, సో ఇంకా ఇది స్క్రోల్ అవుతూ ఉంటుంది, రిలయన్స్, సన్ఫార్మా, వీళ్ళ క్లయింట్స్లా ఉంటారు. సో మీకు అర్థమైంది కదా. ఓన్లీ చార్ట్ అనాలిసిస్ కావాలి అని అనుకుంటే ఎనీ స్టాక్ మనం జస్ట్ చార్ట్ అనాలిసిస్ చేసేసుకుందాం, అంతేగాని ఐఎమ్ నాట్ రికమెండెడ్ ఎనీ స్టాక్ టు బై ఆర్ సెల్. జస్ట్ చార్ట్ అనాలిసిస్ బట్టి ఇలా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలి, ఎలా చార్ట్ అనాలిసిస్ చేయాలి అనేది వాటి గురించి ఆలోచిస్తాం. సో ఇక్కడ ఇంకొకటి మనం మిస్ అయింది ఏంటంటే, ఒకవేళ మూవింగ్ యావరేజ్ అప్లికేషన్, సరే ఇది నెక్స్ట్ వీడియోలో మనం వేరే చార్ట్లో మాట్లాడుకుందాం, ఆల్రెడీ లెంత్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.